జరిగిన అరాచకాలకు మచ్చు తుణుకులు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఉన్న ఋషికొండను కొట్టేసి ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. ఆయన తరువాత షాడో సీఎంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడపలో ఉన్న అడవిని కొట్టేసి గెస్ట్ హౌస్లు కట్టేసుకున్నారు. 100 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించేసి. వారి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అదే జిల్లాలో ఉన్న ఇడుపులపాయ ఎస్టేట్ కంటే తన ఎస్టేట్ బాగుండాలనుకున్నారో ఏంటో తన తమ్ముళ్ళ పేరుతో అక్కడ పట్టాభూములు కొని దాని పక్కనున్న ఫారెస్ట్ భూములు మొత్తం ఆక్రమించేశారు. దివాకర్ ఎస్టేట్స్. సరే, సాయిరెడ్డి గారు వారి కూతురు పేరుతో సముద్రాన్ని ఆక్రమించేసి బీచ్ని అభిముఖంగా మొత్తం కట్టేద్దాం అనుకున్నారు. సిఆర్జెడ్ నిబంధన ఉల్లంఘించి హైకోర్టు మొత్తం వాటిని డిమాలిష్ చేయమంది. ఒకరు కొండను కొట్టి, ఒకరు సముద్రాన్ని కొట్టి, ఇంకొకరు అడవిని కొట్టి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు నదులను కొట్టేసి ఇసుక కోసం అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయేలా చేసి అందరూ కలిపి సీపోర్ట్ని కొట్టేశారు. అంటే సముద్రాన్నే మింగేశారు, నదులను మింగేశారు, అడవుల్ని మింగేశారు, కొండలను మింగేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు సంబంధించి తన దృష్టికి వస్తే అటవీ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. సమగ్ర నివేదిక ఇవ్వండి, తక్షణ విచారణ జరిపాయని. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం కడప టౌన్కి దగ్గరలో ఉన్న సీకే దిన్నె మండలంలో అనేక ఎకరాలు ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి వారి పట్టాభూములుగా మార్చుకున్నారు. ప్రాథమిక నివేదిక అధ్యయనంలో తేలిన అంశం. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 అండ్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం రెలవెంట్ సెక్షన్లు చూస్తే ఏమాత్రం డిలే చేయకుండా అటవీ భూములను ఆక్రమించిన వాళ్ళని వారెంట్ కూడా ఇవ్వక్కర్లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సెక్షన్ 30 చెప్తోంది, సెక్షన్ 20 చెప్తోంది. ఇవే అంశాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. డిప్యూటీ సీఎం గారి దృష్టికి మరి అదేందో ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోర్ట్ఫోలియో కూడా, ఆ రేషన్ బియ్యం వ్యవహారం అంతా కూడా జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారి శాఖలో ఉంది, పౌర సరఫరాలు. ఇప్పుడు సజ్జల గారి శాఖ అయినా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఆ రిషికొండ కొట్టేశారు కదా, అది కూడా జనసేన చేతిలో ఉంది, టూరిజం. వీళ్ళందరూ వెళ్ళి వీరమ్మల చేతిలో దొరికేస్తున్నారు.